డబ్బు కోసం అక్క కూతుర్నే కిడ్నాప్ చేశాడు ఓ మేనమామ. తండ్రికి కూతురిపై ఉన్న ప్రేమని ఆసరాగా చేసుకున్న ఆ ప్రబుద్ధుడు తన స్నేహితులతో కలిసి పాప కిడ్నాప్కు ప్లాన్ వేశాడు. వారు అపహరణకు పన్నిన పథకాన్ని అంతా అదే గ్యాంగ్లోని ఓ యువకుడు వీడియో తీశాడు. దాన్ని తెలిసిన వారికి పంపడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాప బంధువులు ఆ వీడియోను చూసి బాధిత తల్లిదండ్రులకు చెప్పడం, వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మాయదారి మేనమామ కిడ్నాప్ వ్యవహారం మొత్తం బెడిసికొట్టింది. పోలీసులతో కలిసి వెళ్లిన తల్లిదండ్రులు కిడ్నాపర్ల చెర నుంచి తమ కూతుర్ని విడిపించుకున్నారు. మాట్లాడు వసు చెప్పాలి స్వామి. ఇంకా రాత్రి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఇతనే పాప కిడ్నాప్ కు పాల్పడిన ఆ మేనమామ. ఇతని పేరు రఘురాం. తన అక్క కూతురును కిడ్నాప్ చేసి బావ చంద్రశేఖర్ను బెదిరించి 50 లక్షల డబ్బులు వసూలు చేయడానికి ప్లాన్ వేశాడు. బావ చంద్రశేఖర్కు 11 ఏళ్ల కూతురుపై ఉన్న ప్రేమకు ఎంతైనా చెల్లించి కూతుర్ని విడిపించుకుంటాడని అతడి నమ్మకం. అదే విషయాన్ని కొంతమంది స్నేహితుల్ని పిలిచి కిడ్నాప్ కు ప్లాన్ చేశాడు. అట్లానే చెప్తున్నాను, డబ్బుల కోసం అట్లా స్వామి వేపిస్తానని చేస్తే మనం ఇట్లా రిస్క్ తీసుకోవాలని అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి ఎంత మనకి ఎంత భయం ఉంది కదా, మనకన్నా డబల్ టిబల్ అతనికి ఉందంట. ఎందుకంటే అది మొత్తం క్లోజే కదా. ఒకవేళ ఎంత క్లోజ్ దొరికింది వీడేరా అని హత్తా మీద అంటున్నాడు. నేను అంత అయినా ఆడు మళ్ళీ మనం హెల్ప్ మ్యాక్సిమం అసలు రాదు, రిస్క్ అనేది రాదు. అసామి ఇట్లా ఏదో పీడకల లాగా వచ్చింది పోయింది అనేది చూసుకుంటాడు అంతే. ఇక ఇక్కడ నుంచి పాపని మంచి చూస్తాను నేను. తన బావ కూతుర్ని కిడ్నాప్ చేసి 50 లక్షలు అడిగి సెటిల్ అయిపోదామని వారికి చెప్పే మాటల్ని ఓ వ్యక్తి రికార్డ్ చేశాడు. ఈ దృశ్యాలు వారి కుటుంబ సభ్యులకు చేరడంతో పాపను కిడ్నాపర్ల నుంచి కాపాడారు. అయితే ప్లాన్ ఎలా వేశాడు, ఎంత డబ్బు అడుగుదామని చెప్పాడు, ఎక్కడ ఎలా డబ్బులు తీసుకోవాలని స్కెచ్ వేశాడు. పాప కోసం ఆగలే కానీ ఆగొచ్చు, సామె ఆగకుండా వేరే వాళ్ళు ఆగొచ్చు. అట్లా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సాంసర్ను ఏమైనా గుట్టలు ఉంటాయి కదా స్వామి, గుట్టలో ఇప్పుడు ఏమైనా కాలువ ఉందనుకో, అంటే మట్టికి వస్తారు కదా గుట్టలాక, స్వామి గుట్టలు ఉంటాడు. మనం అక్కడ ఏమి ఉండవులే, దాని అవతలకి వాడేసి వెళ్ళిపోమని చెప్పాలి. అర్థమైందా? అక్కడి నుంచి మనం పార్సల్ వేసుకోవచ్చు. దేవేంద్రనగర్ అంటే మా కూడా ఇటు నీకు తెలిసిన ప్లేస్ ఏం లేవు, ఇటు కుదరదు. ఉన్నాయి కానీ అట్లా గుట్టలు గిట్టలు లేవు, సెట్ కాదు. ఇట్లా ఆయనకి ఎక్కువ దూరం కూడా జర్నీ చెప్పేద్దు, మనం దూరం కూడా వేపియొద్దు, అదొకటి. ఇప్పుడే చూసుకోవాలి మనం ఏరియా తొందర, అదే ఏరియాలో ఇప్పుడు అయిపోవాలి. రఘురాం గతంలో కూడా కొన్ని కిడ్నాప్లు చేశానని చెప్పాడు. ఆ అపహరణలు సక్సెస్ అయ్యాయని, డబ్బులు వచ్చాయని వారికి వివరించాడు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సాంసర్ను ఏమైనా గుట్టలు ఉంటాయి కదా స్వామి, గుట్టలో ఇప్పుడు ఏమైనా కాలువ ఉందనుకో, అంటే మట్టికి వస్తారు కదా గుట్టలు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎవరితో కలిసి అపహరించాడు, ఎంత మొత్తం డిమాండ్ చేసి వసూలు చేశాడు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అట్లానే చెప్తున్నాను, డబ్బుల కోసం అట్లా స్వామి వేపిస్తానని చేస్తే మనం ఇట్లా రిస్క్ తీసుకోవాలని అవసరం లేదు. ఇప్పుడు మనకి ఎంత భయం ఉంది కదా, మనకన్నా డబల్ టిబల్ అతనికి ఉందంట. ఎందుకంటే అది మొత్తం క్లోజే కదా. ఒకవేళ ఎంత క్లోజ్ దొరికింది వీడేరా అని హత్తా మీద అంటున్నాడు. నేను అంత అయినా ఆడు మళ్ళీ మనం హెల్ప్ మ్యాక్సిమం అసలు రాదు, రిస్క్ అనేది రాదు. అసామి ఇట్లా ఏదో పీడకల లాగా వచ్చింది పోయింది అనేది చూసుకుంటాడు అంతే. ఇక ఇక్కడ నుంచి పాపని మంచి చూస్తాను నేను. ఇక ఈ కిడ్నాప్ వ్యవహారంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అసలు ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి మీ దగ్గరున్న పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, ఏదైతే జీడిమెట్ల పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కిడ్నాపర్లు అతని స్నేహితులతో పాటు వేసుకున్న ప్లాన్ ను మొత్తాన్ని రికార్డ్ చేసిన ఒక వ్యక్తి మొత్తం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. వెంటనే అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు అందించడం తోటి ఒక్కసారిగా స్థానికంగా ఈ కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏదైతే
పేట్ బషీర్బాగ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే చంద్రశేఖర్ కు స్వయాన బావమరిది రఘురాం, ఇప్పుడు ఈ అయ్యప్ప స్వామి మాలలో ఉన్న రఘురాం మొత్తం ఈ సొంత అక్క బిడ్డను కిడ్నాప్ చేసి బావ దగ్గర పెద్ద మొత్తంలో 50 లక్షలు డబ్బులు వసూలు చేసేందుకు పథకం పడినట్లు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇదే విషయాన్ని ఆ ప్లాన్ అమలు చేసి చివరిసారిగా పాపను కిడ్నాప్ కూడా చేశాడు. పాపను ఎత్తుకెళ్లే సమయానికి ఈ విషయం ఇంట్లో తెలవటంతో వెంటనే ఈ వీడియోలో అతను మాట్లాడిన మాటలు చెప్తున్న అడ్రస్ ఆధారంగా ఆ కుటుంబ సభ్యులు వెళ్లి వెంటనే ఆ పాపను 11 ఏళ్ల బాలికను క్షేమంగా ఇంటికి తీసుకువచ్చారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే రఘురాం గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలు తాను గతంలో చేశాను, కిడ్నాపులు చేశాను వేరే వాళ్ళతోనని చెప్పేసి కూడా ఇతరుల పేర్లు కూడా చెప్పడం జరిగింది. పోలీసులు ఈ రఘురాం చెప్తున్న మాటల ఆధారంగా తర్వాత ఈ ప్రస్తుతం బాలికని కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ కేసులో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఇతని వ్యవహార శైలి, ఇతను ఎందుకు గతంలో ఏ కేసులు చేశాడు, ఎవరి వద్ద ఎంత డబ్బు తీసుకున్నాడు అన్న వ్యక్తి విషయాన్ని కూడా రాబట్టేందుకు పోలీసు బృందాలు సిద్ధమయ్యాయి. అయితే ఇప్పుడు ఏదైతే ఈ పాప చిన్నారి తండ్రి చంద్రశేఖర్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు కొంచెం వెనకాడుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి సేఫ్ గా దొరికింది. తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడ్డది సొంత బావమరిది కావడంతో ఇటు ఒకవైపు కుటుంబ సభ్యుల ఆంక్షలు కావచ్చు, తర్వాత ఈ విషయం బయటికి బొక్కితే ఇంకా ఎవరైనా ఇలాంటి గ్యాంగులు తయారైతే అన్న ఒక చిన్న అనుమానంతో పోలీసులకు జాగ్రత్తగా సమాచారం ఇస్తున్నాడు. కేవలం ఇది కుటుంబంలో జరిగిన విషయంగా పరిగణిస్తూ అతను కూడా పోలీసులకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా ఒక కిడ్నాపర్ తన తోటి గ్యాంగ్ సభ్యులతోటి ఇంత స్పష్టంగా ఒక కిడ్నాప్ గురించి డ్రామా వివరించడము, కిడ్నాప్ కు స్కెచ్ చేయటము, మొత్తం తానే చూసుకుంటారని చెప్పేసి కూడా చెప్పడం అయితే స్థానికంగా చాలా చర్చనీయాంశంగా మారింది. నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.